నేను ఎలా చూడాలి అసలు? పోలీసులకి సెల్యూట్ కొట్టడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాలని టీడీపీ వర్గాలు, కూటమి వర్గాలు మాట్లాడుతున్న మాట ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీవీ వీక్షకులకి అభినందనలు, హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మరి విజయవాడలో మరి వల్లభనేని వంశీ గారితో ములాఖాత్ అయినప్పుడు ఆయన్ని సందర్శించి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే మరి ఆ యొక్క సిఐ ఎవరైతే సిఐ గారు ఉన్నారో ఆయన, అలాగే పోలీసులు కూడా చాలా మంది కూడా మరి వంశీ గారిని థ్రెటనింగ్ చేస్తూ కాల్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తులు 1 ఇయర్లో అయినా 2 ఇయర్స్ అయిన తర్వాత అయినా, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత అయినా సరే, ఎవరైనా చట్టానికి అతీతంగా వెళ్ళి అక్రమ అరెస్టులకు పాల్పడితే రేపొద్దున రాబోయే మా ప్రభుత్వంలో మీరందరూ కూడా బలపశువులు అయిపోతారు. మీరు చట్టం ఉన్నట్టుగా ఫాలో అవ్వండి అని చెప్పి పోలీసులకి ఒక హెచ్చరిక అనుకోండి, సలహా అనుకోండి, ఒక సూచన అనుకోండి, ఏదో ఒకటి ఏదనుకున్నా పర్లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళు ఈ పోలీసు వ్యవస్థ అంతా నడుస్తూ ఉందన్నది మన రాష్ట్రంలో అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే వల్లభనేని వంశీ గారు ఆయన మరి ఈ యొక్క టీడీపీ పార్టీ ఆఫీస్ని గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డారని, వాళ్ళ అనుచరులు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని, ఇవన్నీ కూడా మరి వల్లభనేని వంశీ గారికి అంటగట్టారు. అసలు వల్లభనేని వంశీ గారు ఏమైనా పార్టీ ఆఫీస్ని ఎదుర్కొంటున్న ఆరోపణ ప్రధానంగా ఏంటంటే ఆయన ఎవరైతే సత్యవర్ధన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెదిరించి కిడ్నాప్ చేయబోయారని, కాబట్టి ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం వలన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంతకుముందు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన అలా కాదని ఒప్పుకున్నారని చెప్పి, కానీ ఈరోజు సత్యవర్ధన్ గారి యొక్క ఫ్యామిలీని భయపెట్టి ఆయనతో ఈ రకమైన డ్రామాలకి తెరలేపింది అని మాట్లాడటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలి? సార్, ఏ దళిత నాయకుడు అయితే, ఏ దళిత యువకుడైతే ఆ యొక్క పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడో ఆ యువకుడితో మరి ఆ రోజున భయపెట్టి ఆయన్ని ప్రోద్బలంకి భావించిన తర్వాత ఆ వ్యక్తితో మరి వల్లభనేని వంశీ గారి మీద కేసు వేయించడం జరిగిందని మనకు అర్థమవుతుంది. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ అదే వ్యక్తి జడ్జి దగ్గర ఆయన సమన్లు తీసుకున్న తర్వాత ఆయన చెప్పాడు, ఇది ఈ కేసు అనేది నేను నా సొంతంగా పెట్టిన కేసు కాదు, దీని వెనకతలో కొంతమంది ప్రోద్బలంతో నేను పెట్టినటువంటి కేసు, ఇందులో వంశీ గారికి ఎటువంటి సంబంధం లేదనే విషయం క్రిస్టల్ క్లియర్గా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారే, ఆ వ్యక్తిని వల్లభనేని వంశీ గారు భయపెట్టారని, ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారని వీళ్ళు చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ సత్యవర్ధన్ గారు మీడియా ముందుకు వచ్చి, ఇగో వల్లభనేని వంశీ గారు నన్ను బెదిరించారు, వల్లభనేని వంశీ గారు నన్ను కిడ్నాప్ చేశారు, వంశీ గారు నన్ను ఇగో భయాందోళనకు గురి చేశారు అని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల, ఎందుకు మాట్లాడలేదు? ఆ వ్యక్తిని ఆధారాలు ఉన్నాయంటున్నారండి, సీసీటీవీ ఫుటేజ్ ఉందంటే, ఆధారాలు ఉన్నాయంటే, అన్ని ఆధారాలు చూసుకునే కోర్టు సార్, ఏ ఆధారాలు ఉన్నా ఏ ఉన్నా కోర్టులో సమర్పిస్తారు. కోర్టులో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందు ఆ వీళ్ళ వాదన వాళ్ళ వాదన విన్న తర్వాత ఎవరు తప్పు చేశారు, ఎవరు రైట్ చేశారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అవును, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే. కానీ ఈ వ్యక్తి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎవరైతే సత్యవర్ధన్ అన్న వ్యక్తి, ఇగో నా కుటుంబాన్ని బెదిరించారు, ఇగో నన్ను బెదిరించారు, నన్ను కిడ్నాప్ చేశారు, ఇగో నాకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, నాది ఏదో కారణం బయటకు వచ్చి మీడియా ముందు చెప్పొచ్చు కదా. ఆ వ్యక్తిని ఎందుకు దాస్తుంది కూటమి? మొన్న జత్వానీ వచ్చినప్పుడు మీడియా ముందు కన్నిసార్లు మాట్లాడించారే, టీవీ డిబేట్లు పెట్టి ఆవిడ ముందు లైవ్లు పెట్టి ఆవిడ అంతా జరిగిందంతా చెప్పింది కదా. అంత అవకాశం ఇచ్చినప్పుడు సత్యవర్ధన్ గారికి ఎందుకు మీరు అవకాశం ఇవ్వట్లా? ఎందుకు ఆయన మాట్లాడినట్లా? టీవీ ముందు మీరు దేని గురించి మాట్లాడినట్లేదు? అంటే ఇది వాంటెడ్లీ చేస్తున్నారంటారు మీరు? క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది సార్. ఇదైతే వాంటెడ్ గా జరుగుతూ ఉంది అనేది అర్థమవుతుంది సార్ మనకి. ప్లీజ్ కంటిన్యూ. రైట్, లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి.
లక్ష్మీకాంత్ గారు. చెప్పండి. లక్ష్మీకాంత్ గారు మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది. రైట్, మళ్ళీ వేస్తాం మీ దగ్గరికి. మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు నమస్తే. రామ్మోహన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు